హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను కొన్ని అప్డేట్స్ అయితే సంక్రాంతి ఈవెంట్‌కి సంబంధించినవి చెప్పబోతున్నాననమాట. సో, కళ్యాణ్, తనుజ అప్డేట్స్ చెప్పబోతున్నాను. కళ్యాణ్, తనుజ ఏమేం చేయబోతున్నారు? నెక్స్ట్ ఏంటి? సంక్రాంతి ఈవెంట్‌లో వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏం జరిగింది? అనేవి చెప్పబోతున్నాననమాట. సో, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అదొక్కటే సపోర్ట్, నాకు ఇంకా ఏమీ వద్దండి. అదొక్కటే ఆశిస్తున్నాను. సో, కొన్ని అప్డేట్స్ అయితే నాకు తెలుసు. ఆ అప్డేట్స్ అయితే నేను చెప్తాను. నాకు 99% తెలుసు. ఇవి కన్ఫర్మ్‌గా జరగబోతున్నవని మాత్రమే చెప్తాను. జరగనివి గూడా జెప్తాను. కానీ అవి హాఫ్ హాఫే జరుగుతాయి. హాఫ్ హాఫే అని నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాననమాట. సో, ముందుగా అప్డేట్స్ ఏంటి అనంటే, ఫస్ట్ మెయిన్ అప్డేట్ ఏంటి అంటే, మనకి మీరు స్టార్టింగ్ చూస్తే ఎప్పుడైతే వాళ్ళు ఎంటర్ అవుతారో అందులో తనుజ ఉండదు. తనుజ రాలేదు, తనుజ లేట్ అయ్యొచ్చింది. ఎందుకు? ఏంటి? అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. ముందు అప్డేట్ చెప్తాను. ఏంటి అంటే, మనకి తనుజ వేరే ఈవెంట్ వల్ల కొంచెం లేట్ అయితే వచ్చిందంట. అందుకే తను ఎంట్రీ సాంగ్‌లో అయితే ఉండదు. అది ఫస్ట్ పాయింట్ అనమాట. సో, ఇంకోటేందంటే తను ఎప్పుడైతే వచ్చిందో ఆ 1 అవర్ తర్వాతో, హాఫ్ అన్ అవర్ తర్వాత లేదా సంథింగ్ ఎప్పుడైతే వచ్చిందో, నెక్స్టొచ్చేసి ఎప్పుడైతే తనకు ఫ్యాన్స్ ఎంటర్ అవుతారో, ఫ్యాన్స్ ఎంటర్ అవ్వగానే మనకు ఎవరైతే కంటెస్టెంట్స్ అక్కడ ఉన్నారో వాళ్ళంతా ఎళ్ళిపోయినారు, లేచి వెళ్ళిపోయినారు అని చెప్పి ఒక టాక్ పెద్ద ట్రెండింగ్ అయితే నడుస్తుందిది. తనుజ రాగానే కంటెస్టెంట్స్ అందరూ ఎళ్ళిపోయినారు అనేదైతే నడుస్తుంది. సో, అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కాదు అనేది నేను చెప్తానిప్పుడు. అది ఏంటి అంటే మామూలుగా అయితే వాళ్ళకు బ్రేక్స్ ఉంటాయి. ఆ బ్రేక్ వలన వెళ్ళిండొచ్చు. వాళ్ళు రాగానే అసలక్కడి నుంచి వాళ్ళు వెళ్ళలేదంట. ఒకవేళ 1 ఆర్ 2 మెంబర్స్ వెళ్ళినా గూడా బ్రేక్ అనేది ఉంటుంది గదా! వాళ్ళకి. ఆ ఛాన్స్ వలన వెళ్ళే అవకాశమే ఉంటుంది. తనుజ రాగానే వాళ్ళంతా ఎందుకెళ్ళిపోతారు నాకసలు అర్థం గాదు. తనుజ ఏమన్నా శత్రువా? అందరూ చాలా మంది తనుజకి ఫేవరెట్ ఉన్నారు కదా! అందరూ ఎందుకెళ్ళిపోతారు? తనుజ గెలవగూడదు అని చెప్పి వాళ్ళేమన్నా అనుకున్నారా? అలా అయితే ఏం లేదు కదా! తనుజ రాగానే అందరూ ఎందుకెళ్ళిపోతారు? అదంతా ఊరికే ఫేక్ న్యూస్‌గా స్ప్రెడ్ చేస్తున్నారనమాట. అక్కడికి వెళ్ళిన వాళ్ళే చెప్పిన న్యూస్ ఇది. తనుజ రాగానే ఎవ్వరు వెళ్ళలేదు అని చెప్పారు. అక్కడికి పోయిన ఫ్యాన్సే చెప్పారనమాట. అందుకని నేను చెప్తున్నాను. సో, ఈ టాపిక్ అనేది చాలా ట్రెండింగ్‌గా నడిచింది. అందుకే చెప్పాల్సొస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఈరోజు ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ అయితే చెప్తాను. కళ్యాణ్ తనుజకి ఏం గిఫ్ట్ ఇచ్చాడు? తనుజ కళ్యాణ్‌కి ఏం గిఫ్ట్ ఇచ్చింది? ఇక ఆ తర్వాత ఈవెంట్ అయిపోయినాక ఏం జరిగింది? ఏం జరగలేదు? సో, నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? సో, నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదని కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి చెప్తాను. చూసిన వాళ్ళు దయచేసి చిన్న లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న సపోర్ట్ అయితే ఉంటుంది కదా! జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అంతకు మించి ఏమి వద్దు నాకు. థాంక్ యూ సో మచ్. అదొక్కటే నేను చెప్పగలను. ఇక నెక్స్ట్ ఏంటి అంటే, తనుజ కళ్యాణ్‌కి గిఫ్ట్ ఇచ్చిందా? ఇవ్వలేదా? ఇచ్చుంటే ఏంటి అని చెప్పి చాలా ఇది కూడా ట్రెండింగ్ అనమాట. వీళ్ళిద్దరి పేరుకి ఎంత ట్రెండింగ్ ఉందంటే నెక్స్ట్ సీజన్‌లో ఇంత పేరు ఉండదు. ఇంత పేరు కూడా రారేమో అనిపిస్తుంది. అంతగా ఉంది అనమాట. ఏ సీజన్‌లో ఇంత పేరు లేదు. నెక్స్ట్ సీజన్స్‌లో కూడా రాదబ్బా! అన్నట్టుగా ఉంది నాకైతే. నిజంగా చెప్తున్నా, అంత మ్యూచువల్ ఫ్యాన్స్ ఏంటి, సింగిల్ ఫ్యాన్ బేస్ ఏంటి, అబ్బబ్బబ్బబ్బా! చిన్నగా వాళ్ళిద్దరి మధ్య ఏదైనా చిన్నది జరిగినా సరే అంతగా ఇదైపోతున్నారు జనాలు. అంతగా ట్రెండింగ్ చేసేస్తున్నారు. అంత అభిమానం పెంచుకున్నారు కదా! అనిపిస్తుంది నాకైతే. నిజంగా చాలా గ్రేట్ అండి. వాళ్ళు తనుజ, కళ్యాణ్ ఇంతమంది జనాల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు కదా! చాలా 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 గ్రేట్ నిజం చెప్పాలంటే. వాళ్ళు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపిస్తుంది నాకైతే. అంతటి అదృష్టం ఊరికే రాదు ఎవరికీ. వాళ్ళు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం, ఇంతమంది జనాలు వాళ్ళని ఇష్టపడుతున్నారు, అభిమానిస్తున్నారు, తల మీద పెట్టుకున్నారు. తల మీద ఏం ఊరికే పెట్టుకోరు గదా! ఎంతో నచ్చే పెట్టుకుంటారు. ఒక మనిషిని ఎంతో హార్ట్ వరకు తీసుకునే పెట్టుకుంటారు. ఒకరిని ఏమైనంటే ఇంకొక ఫ్యాన్సొస్తారు. వీళ్ళనేమనంటే వీళ్ళొస్తారు. వీళ్ళనేమనంటే వీళ్ళనొస్తారు. అబ్బబ్బబ్బా! చాలా మంచి పేరు. ఇటువంటి పేరుకి ఎటువంటి దిష్టి తగలకూడదు అని నేను కోరుకుంటా ఉన్నా. మీరు కూడా అలాగే కోరుకోండి. అట్ ద సేమ్ టైమ్ నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేసిన. బై చాన్స్ కళ్యాణ్, తనుజ విడిపోతే ఫ్యాన్స్ ఏమైపోతారు అని చెప్పి. ఫ్యాన్స్ ఏమైపోతారు, హార్ట్ బ్రేక్ అయిపోతుంది అని చెప్పారు తెలుసా! ఆ కామెంట్ అయితే అబ్బబ్బబ్బబ్బా! చాలా చాలా బావుందనమాట. వాళ్ళిద్దరూ విడిపోతే మేముండలేము. మాకు వాళ్ళంటే చాలా ఇష్టము. మాకు హార్ట్ బ్రేకే అయిపోతుంది. అలా జరగకూడదు అని కొంతమంది కామెంట్స్ అనమాట. వాళ్ళు బై ఛాన్స్ కూడా పొరపాటున కూడా విడిపోకూడదు. వాళ్ళ ఫ్రెండ్‌షిప్పే కానీ జెన్యూన్‌గా ఉంది. అలాగే లైఫ్ లాంగ్ వాళ్ళు అలాగే మెయింటైన్ చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటా ఉన్నా. యాస్ ఎ ఫ్యాన్స్‌గా మీరు కూడా కోరుకోండి. అలాగే కామెంట్స్‌లో పెట్టండి. ఈ వీడియో వాళ్ళ వరకైతే చేరాలి. వాళ్ళు కూడా దీన్ని చూడాలి అని చెప్పి నేను కూడా అనుకుంటా ఉన్నాననమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, తనుజ కళ్యాణ్‌కి ఏ గిఫ్ట్ ఇచ్చింది? కళ్యాణ్ తనుజకి ఏ గిఫ్ట్ ఇచ్చాడు అనే దాని మీద నడుస్తుంది గదా! కళ్యాణ్ తనుజ కళ్యాణ్‌కి కంపల్సరీ గిఫ్ట్ అయితే ఇచ్చిందండి. కాఫీ మగ్ ఇచ్చిందనమాట. దాని మీద వాళ్ళిద్దరు ప్రింట్ అయితే ఉంటుందనమాట. ఆ ప్రింట్ ఉంటుంది. ప్లస్ ఆ మగ్ అనేది గిఫ్ట్‌గా ఇచ్చిందంట. అది కొంచెం స్పెషల్‌గానే ఉందని చెప్పి అంటున్నారు. సో, మనకైతే తెలీదు. టెలికాస్ట్ అయితేనే తెలుస్తుంది. ఇక కళ్యాణ్ తనుజకి ఏమిచ్చాడు? ఆ విషయం ఇంతవరకు ఎక్కడా బయటికి రాలేదు. కానీ ఫేక్ న్యూసో మరి ఇది 50, 50 ఏంటో నాకైతే తెలీదు. ఒక గోల్డ్ రింగ్ అయితే ఇచ్చాడు అని చెప్పి నడుస్తుంది. అది ఎంతవరకు కరెక్టో ఏంటో నాకైతే తెలీదు. సో, అది కరెక్ట్ అయినా కాకపోయినా
వాళ్ళకి వాళ్ళ మనసులో వాళ్ళకి అభిమానం ఉంది అది చాలు. ఒకవేళ ఇచ్చి ఉంటే హ్యాపీనే అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ అర్హత తనుజాకి ఉంది. అంతకు మించే ఉంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. చాలా టైమ్స్ కళ్యాణ్ కోసం తనుజ నిలబడింది. చాలా సపోర్ట్ చేసింది. ఒకవేళ కళ్యాణ్ ఇచ్చి ఉంటే హ్యాపీనే హ్యాపీనే ఫ్యాన్స్ అంతా హ్యాపీనే అనిపిస్తుంది. సో, మరి కళ్యాణ్ తనుజకి ఏ గిఫ్ట్ ఇచ్చాడు అనే విషయం అయితే నాకైతే తెలీదు. మరి అదే ఫేక్ న్యూసో మరి అది 50, 15 నడుస్తుంది. అది గోల్డ్ రింగో ఏంటనేది తెలీదు మరి. ఆ గోల్డ్ రింగ్ గూడా ఎప్పుడో హౌస్‌లో ఇచ్చాడంట. నా వరకైతే అది తెలీదు. నేను చూడలేదు. గోల్డ్ రింగ్ ఇంతకుముందు ఎప్పుడో పెట్టుకుందంట. అది హౌస్‌లో ఇచ్చాడు అని చెప్పి టాపిక్ నడుస్తుందనమాట. అంతే నాకైతే తెలీదనమాట. ఇక వాళ్ళిద్దరూ డాన్స్ ఏసారా? సింగిలేస్తున్నారా? కలిసేస్తున్నారా? అనేది కూడా ఒక డౌట్ ఉంది కదా అందరికి. వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ అయితే వెయ్యట్లేదండి. కలిసి డాన్స్ లేనే లేదసలు నిజం చెప్పాలంటే. ఊకే అలా ట్రోల్ చేస్తున్నారు గానీ జనాలు. కలిసి డాన్సే లేదనమాట. వాళ్ళిద్దరూ కలిసి 'గిర్రా గిర్రా' సాంగ్‌కి ఒక 10-15 సెకండ్స్ మాత్రమే. అది కూడా శ్రీముఖి చెప్పడం వల్ల వాళ్ళు డాన్స్ చేసారు దానికి. 10-15 సెకండ్సే ఉంటుందండి ఆ డాన్స్. అంతకు మించి అయితే ఎక్కువ లేదు. సో, వాళ్ళవి సోలో డాన్సెసే ఉన్నాయన్నమాట. ఒక మంచి మాస్ సాంగే ఉన్నాయి ఇద్దరివి. తనుజాది అయితే ఇంకా ఎక్కువ మాస్ సాంగ్ లాగా అయితే కనిపించింది మనకి ప్రోమో ప్రకారం చూస్తే. సో, కలిసి ఏసే డాన్స్ అయితే అస్సలు లేదు ఈవెంట్‌లో. వాళ్ళిద్దరూ సోలోగానే వేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఆ 'గిరగిర' సాంగ్ ఉంది కదా! అది శ్రీముఖి అడిగిందనమాట. సో, మీ ఇద్దరు కలిసి ఒక డాన్స్ వేయండి అని అడగడం ద్వారానే వాళ్ళు డాన్స్ వేశారు. ఇంకొకటి ర్యాంప్ వాక్ అనేది శ్రీముఖి చెప్పడం వల్లే వాళ్ళు బ్యాకెళ్ళి ముందుకు నడుచుకుంటూ వస్తారు. శ్రీముఖి కన్ఫర్మ్‌గా చెప్పిందనమాట. అందుకనే వాళ్ళు బ్యాకెళ్ళి మళ్ళా ర్యాంప్ వాక్ లాగా నడుచుకుంటూ వచ్చిన తర్వాత 'గిర్ర గిర్ర' సాంగ్ అనేది వాళ్ళు ఒక 10 సెకండ్స్ ఏస్తారనమాట. ఆ ఏసిన తర్వాతే ఇమానియల్ అంటాడనమాట. "మీకు ఎవరి దిష్టి తగలకూడదు" అని చెప్పి అంటాడనమాట. ఆ తర్వాతే ఇదంతా జరుగుతుంది. ఓకేనా? మీకు క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదా? ఈవెంట్‌లో అసలు మాట్లాడుకోలేదా? వాళ్ళిద్దరూ ఈవెంట్‌లో అసలు మాట్లాడుకోలేదంటనే ఏమైంది? ఎందుకు మాట్లాడుకోవట్లేదు వాళ్ళిద్దరూ అని చెప్పి కొంతమంది అడిగారు. కొంతమంది అడుగుతున్నారు. సో, ఏంటి అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారండి. అక్కడ ఎళ్ళొచ్చిన వాళ్ళే చెప్పారు. మాట్లాడుకున్నారంట. ఈవెంట్ అయిపోయిన తర్వాత గూడా చాలా సేపు కళ్యాణ్ తనుజాతో మాట్లాడాడంట. చాలా సేపు మాట్లాడాడంట. అట్ ద సేమ్ టైము తనుజ గూడా కళ్యాణ్‌తో మాట్లాడిందంట. ఇక ఫ్యాన్స్ కూడా వాళ్ళిద్దరికి సంబంధించి ఫోటోస్ అడిగారంట ఇద్దరివి. అందుకే వాళ్ళు ఫోటోస్ దిగారు. కొలాబరేషన్ అనేది చేయబోతున్నారు. మనకి ఎప్పుడైతే అది టెలికాస్ట్ అయితుందో అప్పుడు వాళ్ళ ఫోటో అనేది మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో చూపిస్తుంది. అంతవరకు ఆ ఫోటో రివీల్ చేయకూడదు వాళ్ళు. ఎప్పుడైతే టెలికాస్ట్ అవుతుందో అప్పుడు ఆ ఫోటోస్ వస్తాయి బయటకి. అంతవరకు ఫోటోస్ అయితే రావు. ఇంతవరకు వాళ్ళు ఒకరినొకరు ఫాలో గూడా చేసుకోలేదు నిజం చెప్పాలంటే. ఆహ్, కళ్యాణ్ తనుజని ఫాలో కాలేదు. తనుజ కళ్యాణ్‌ని ఫాలో కాలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ వాళ్ళు ఫాలో అవ్వబోతున్నారు. ఫాలో కూడా అవ్వరేమో నాకు తెలిసినంత వరకు. ఇదే కొలాబరేషన్ ఒకటే చేస్తారేమో అని అనుకుంటా ఉన్నాను నేను. చూడాలి మరి ఫాలో అవుతారా? ఇప్పటికి ప్రెజెంట్ కూడా వాళ్ళు ఒకరినొకరు ఫాలో అస్సలు కొట్టుకోలేదు. సో, ఫర్ ద ఫస్ట్ టైమ్ రేపు సంక్రాంతి రోజైతే వాళ్ళు ఇది చేయబోతున్నారు. రేపు సంక్రాంతి రోజైతే వాళ్ళు కొలాబరేషన్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి హ్మ్, మనకు ఆహ్, లైవ్. సో లైవ్ అనేదైతే కంపల్సరీ లైవ్ ఉందంట అండి. కంపల్సరీ మనకి తనుజ లైవ్‌లో చెప్పినాడు. తనుజ కూడా తన లైవ్‌లో చెప్పింది. కళ్యాణ్ లైవ్‌లో కూడా చెప్పాడు. కలిసినప్పుడు కంపల్సరీ కళ్యాణ్, రీతు, డెమాన్ వీళ్ళందరూ కలిసినప్పుడు నేను కంపల్సరీ లైవ్‌కొస్తాను. అందరిని కలిసే లైవ్‌కొస్తాను అని చెప్పి తనుజ చెప్పింది. కళ్యాణ్ కూడా అట్ ద సేమ్ టైమ్ అందరూ కలిసినప్పుడు లైవ్‌కొస్తాము అని చెప్పి చెప్పారు గదా! సో, కంపల్సరీ సంక్రాంతి తర్వాత వాళ్ళంతా లైవ్‌కైతే రాబోతున్నారు. ఇది పక్కా 100% ఇన్ఫర్మేషన్ అనమాట. వాళ్ళందరూ కలిసి లైవ్‌కొస్తున్నారు. మళ్ళా ఇది మార్క్ మై వర్డ్స్ రాసి పెట్టుకోండి చెప్తాను నేను. వాళ్ళందరూ సంక్రాంతి తర్వాత కలిసి లైవ్‌కొస్తారు. కన్ఫర్మ్‌గా మీరు అప్పుడు అంటారు మరి నన్ని, అవును కదా! వచ్చారు కదా! అంటారు. సో, కంపల్సరీ వాళ్ళ లైవ్‌కైతే వస్తారు. ఆఫ్టర్ సంక్రాంతి రాబోతున్నారనమాట. ఇదొచ్చేసి ఇంకొక అప్డేట్. కళ్యాణ్ ఇంకొకటేంటి అంటే కళ్యాణ్ తనుజాకి చెప్పిన మాటలు 1000కి 1000% కరెక్ట్ అవి నిజం చెప్పాలంటే. ఒకానొక టైంలో కళ్యాణ్ లో అయిపోయే స్టేజ్‌లో ఎప్పుడైతే క్లాప్స్ కొట్టి తనకు ఇది చేసిందో అది ఒక బిగ్గెస్ట్ స్టాండ్ అనమాట చెప్పాలంటే. ఇంకోటేందంటే ఆహ్, తన కోసం తను నిలబడకపోయినా తనుజ నిలబడింది అన్నట్టుగా వచ్చిందనమాట. సో, కళ్యాణ్ నిజంగా ఆ విధంగా చెప్పేసరికి చాలా నిజంగా తనుజ ఆ రోజు ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు ఎంతో సపోర్ట్ ఇచ్చింది కళ్యాణ్‌కి అన్నట్టుగా అనిపించింది గదా! సో, రేపు జరగబోయే ఈవెంట్‌లో తన లైఫ్‌లోకి తనుజ రావడం చాలా లక్కీ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ అని చెప్పి కళ్యాణ్ చెప్పడం చాలా చాలా మంచి విషయం అది. తను ఇప్పుడే కాదు గ్రాండ్ ఫినాలేలో గూడా చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నాడు. ఎప్పటికి లైఫ్ అంతా ఉంటుంది ఇది అని చెప్పుకుంటూనే లైవ్‌లో గూడా చెప్పాడు. సో, చాలామంది కావాలనే అలా నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. తనకి అది ఉంటుంది ఎప్పటికైనా నా కోసం ఆ అమ్మాయి నిలబడింది అనేది ఎవ్వరికైనా ఉంటుంది. ఒక కామన్ మ్యాన్‌గా కంపల్సరీ ఉంటుంది కళ్యాణ్‌కది. సో, వాళ్ళు హ్యాపీగా బాగున్నారు.
ఇవి నాకు తెలిసిన చిన్న అప్డేట్స్ అయితే నాకు ఇంకా అన్నీ చెప్పేసాను. పెద్దగా అంటూ ఏమీ లేవు. అప్డేట్స్ అక్కడ పోయిన వాళ్ళు చెప్పినవి, అలాగే ఆల్రెడీ నేను కొన్ని చెప్పినాను. అక్కడ చెప్పినవి ఇక్కడ అసలు చెప్పలేదు. ఇవి వేరే అప్డేట్స్ అనమాట. వేరే అప్డేట్సే అక్కడ చెప్పినవి ఇక్కడ చెప్పలేదు నేను. సో, ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇంక రేపు అయితే ఈవెంట్ రాబోతుంది. సో, చూడండి, ఎంజాయ్ చేయండి. ట్రోల్స్ చేయొద్దండి. నెగటివిటీ ఒకరి మీద ఒకరు నెగటివిటీ చేయకండి. అలా చేయడం వల్ల ఏమీ రాదు. నచ్చకపోతే వదిలేయండి. అదొక్కటే చెప్తున్నా అంతే. సో, ఈవెంట్ ఎంజాయ్ చేయండి. కళ్యాణ్, తనుజకి మంచి 100కి 100% మార్క్స్ ఇవ్వండి. వాళ్ళ మధ్య జెన్యూన్ ఫ్రెండ్‌షిప్, జెన్యూన్ బాండింగ్ ఉంది. అనవసరంగా ఏదో అదో ఇది చేయకండి. ఎంజాయ్ చేయండి. వాళ్ళిద్దరిని బ్లెస్ చేయండి. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ వాళ్ళకి రావాలి అని చెప్పి బ్లెస్ చేయండి. ఇంకా లాస్ట్‌లో చివరిగా ఒకే ఒకటి అడుగుతున్నాను. ప్లీజ్ దయచేసి లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకు మించి నేనేం అడగను. నాకు అదొక్కటే సపోర్ట్ చేయండి అంతే. థాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. అందరికీ హ్యాపీ సంక్రాంతి.